భార్యాభర్తలు పిల్లల ముందు గొడవ పడొచ్చా? మంచిదండి. మరి ప్రశ్న ఎలా అడిగారో మనం గమనించినట్లయితే గనక, ప్రశ్న ఎలా అడిగారంటే, భార్యాభర్తల మధ్య గొడవ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తుంది గదా! మరి భార్యాభర్తల్లో గొడవ పడేటప్పుడు పక్కన పిల్లలు ఉంటే, మరి ఆ భార్యాభర్తలు గొడవలనేది ఆపేయాలా? లేకపోతే ఏంటి? ప్రశ్న 1 పిల్లల ముందు భార్యాభర్తలు గొడవ పడొచ్చా? ప్రశ్న 2 అపశకం. అపశకం అంటే అపశకం. అపశకం మాటలు మాట్లాడొచ్చా? వినొచ్చా? చెప్పొచ్చా? వాక్యానుసారంగా చెప్పగలరు. ఈ అపశకం అంటే నాకు అర్థం కాలేదండి. మరి అపశకం అంటే నేను అనుకోవటం మరి ఏదో మంచి మాటలైతే కాదనైతే అర్థమవుతుంది. సరే ఆన్సర్ చూద్దాం మనం. ఆన్సర్ గమనించినట్లయితే ప్రశ్న ఒకసారి మనం క్లియర్‌గా చూస్తే భార్యాభర్తల మధ్య గొడవ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తుంది. సహజం. భార్యాభర్తల మధ్యలో కాదు అన్న చెల్లెల మధ్యలోనే ఎవరి మధ్యలోనూ గొడవలనేవి కొన్ని గొడవలనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వస్తాయి. బికాస్ ఆఫ్ మిస్‌కమ్యూనికేషన్. అంటే సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన గొడవలనేవి వస్తా ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారులెండి కలహప్రియులు అని బైబిల్‌లో దేవుడు మెన్షన్ చేశారు. కలహప్రియులు అంటే కావాలని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ గురించి కొంచెం పక్కనెట్టేద్దాం. సరే నేచర్ ఏదైనా అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అవ్వచ్చు, ఎక్స్‌పెక్టెడ్ అవ్వచ్చు. నేచర్ ఏదైనా ప్రశ్న మనం గమనించినట్లయితే పిల్లల ముందు గొడవ పడొచ్చా అని ప్రశ్న అడిగారు. దాని అర్థం పిల్లలు లేనప్పుడు గొడవ పడొచ్చని కాదు. ఏవండీ పిల్లల ముందు గొడవ పడి లేదా పిల్లల ముందు గొడవ పడకుండా పిల్లలు లేనప్పుడు గొడవ పడటం ఇది కాదండి. పిల్లలు ఉన్నా లేకపోయినా దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. ఓకే. ఇప్పుడు పిల్లల ముందు గొడవ పడొచ్చా అనగానే నో. గొడవ పడకూడదు. దేనికి ఎంతకనగానే దేవుడు చెప్పినటువంటి విధానం, దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటో మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్ష యందును అది చూసారా ఎంత చక్కగా ఉందో ప్రభు యొక్క శిక్ష యందును బోధలోను వారిని పెంచండి. మరి ప్రభువు నేర్పించినటువంటి బోధ ఏంటి? ప్రభు చెప్పినటువంటి శిక్షణ ఏంటి ఇంతకనగానే మరి శిక్షణ బోధ గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా వాక్యము చెప్పి వదిలేయలేదండి. మీరు బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా వాక్యము చెప్పి విడిచిపెట్టలా. ఆయన ప్రతి దాంట్లో కూడా మాదిరి చూపించారు మనకి. అదే ప్రభు యొక్క బోధ. బయట బోధలకి ప్రభువు బోధకి డిఫరెన్స్ ఏంటంటే బయట వాళ్ళు కోటలు దాటిపోయాక కబుర్లు చెప్తారు. కానీ క్రియలలో చెప్పరనమాట. క్రియలలో చూపించరు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట మీ అందరికీ తెలిసినటువంటి మాట ఏంటి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనకి మాదిరి ఉంచిపోయారు. కనుక మరి యేసుక్రీస్తు వారు మాదిరి ఉంచారు కాబట్టి ఒక తండ్రిగా ఒక తల్లిగా మీరు కూడా మీ పిల్లలకు మాదిరి ఉంచాలి. మీరే అలా కొట్టుకుంటూ ఉంటే అతను స్కూల్లో గొడవ పడొచ్చు, కాలేజీలో గొడవ పడొచ్చు, పెద్దయ్యాక తన భార్య మీద లేదా తన భర్త మీద గొడవ పడొచ్చు. అవకాశాలు పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. ప్రారంభ గురువులు ఎవరు ఎంతకనగానే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వారు పెరిగే వాతావరణం బట్టి తల్లిదండ్రులు అవుతారు. కనుక మరి మిమ్మల్ని చూసే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. మీరు చెప్పే బోధ కంటే కూడా ప్రవర్తన ఎక్కువ గ్రాప్ చేసుకుంటారు కాబట్టి పిల్లల ముందు గొడవ పడకూడదు. దాని అర్థం పిల్లలు లేనప్పుడు గొడవ పడొచ్చా అంటే పిల్లలు లేనప్పుడు కూడా గొడవ పడకూడదు. గొడవే పడకూడదు ఫస్ట్. ఏం చేయాలి ఎందుకనగానే కూర్చొని మాట్లాడుకోవాలి. సమాధాన పడాలి. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట అందరితోనూ సమాధానంగా ఉండమని దేవుడు చెప్తున్నట్టు అందరిలో భార్య ఉంది, భర్త ఉన్నారు. అందరూ ఉన్నారండి. కనుక సమాధాన పడటం అనేది నేర్చుకోవాలి. ప్రాబ్లం ఏంటి? ఎక్కడొచ్చింది? ఏ విధంగా వచ్చింది? వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటేనండి. వివాహానికి ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. మీరు వాక్యానుసారంగా అనేక మందికి మాదిరికరంగా మీరు బ్రతకాలి. మీరు చేసుకోబోయే వ్యక్తి వాళ్ళు కూడా మరి వాక్యానుసారంగా మాదిరికరంగా ఉంటున్నారా? నటిస్తున్నారా? వాక్య జ్ఞానం ఉందా? ప్రేమించే తత్వం ఉందా? వాక్యానుసారంగా నడుచుకునే తత్వం ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా వివాహం చేసుకుంటే ఎలాగ ఉంటుందండి? పిల్లల ముందు కొట్టుకోవడాలు, తల్లిదండ్రుల ముందు కొట్టుకోవడాలు, పోలీస్ స్టేషన్‌లో కొట్టుకోవడాలు, కోర్టుల ముందు కొట్టుకోవడాలు, రోడ్డు మీద కొట్టుకోవడాలు. కొంతమంది స్త్రీలు అస్సలు వాళ్ళకసలు మినిమమ్ కామన్ సెన్స్ ఉండదండి. రోడ్డు మీదే మాట్లాడేస్తుంటారు. కొంతమంది సిస్టర్స్‌ని నేను చూసినప్పుడు చాలా బాధాకరం అండి అసలు. భర్తని కరివేపాకు కంటే దారుణంగా తీసి పడేస్తారు రోడ్డు మీద. "నీకేం తెలీదులే పక్కకు పంటారతే." "నీకు తెలుసా అయన్నీ? నీకు తెలిసినా నోరు మూసుకొని కూర్చోవాలి బైబిల్ ప్రకారంగా." దేవుడు ఏం చెప్తున్నారు ఇంతకి? వాక్యం ఏమి సెలవిస్తుంది ఇంతకనగానే? మస్ట్ అండ్ షుడ్‌గా ఒబే అవ్వాలి. నీ భర్తకు లోబడాలి.
భర్త మాట వినాలి. అతనికి ప్రేమగా చెప్పుకోవాలి. సరే నీకు తెలియని జ్ఞానం ఏదో ఆయనకి తెలిసింది. లేదా ఆయనకి తెలియని జ్ఞానం ఏదో నీకు తెలిసింది. అప్పుడు నీకొచ్చు అతనికి రాదన్న ఈ విర్రవీగే తత్వం, వెర్రితనం అంటారు బైబిల్‌లో దీన్ని. ఈ వెర్రితనము, విర్రవీగుచున్న మనస్తత్వము, దుష్టత్వం అంటారు దీన్ని. విర్రవీగుచున్న దుష్టత్వం అంటారు. ఇది మానుకోవాలి. వేగిరపడాలి. దేనికి? వినటానికి వేగిరపడాలి. కనుక భార్యాభర్తల మధ్యలో ఈ అండర్‌స్టాండింగ్ రావాలంటే కంట్రోల్ చేసేది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్‌లు కాదు, చుట్టాలు కాదు, బంధువులు కాదు, ఎవ్వరు కాదండి. ఒక్క వాక్యం తప్ప ఇంకేది సాధుపరచలేదు. ఒక్క వాక్యం తప్ప ఏది సమాధానపరచలేదండి. ఇద్దరు ఒక త్రాటి మీదకి రావాలంటే ఆ ఒక త్రాటి పోలీస్ స్టేషనో, కోర్టులో కాదండి. ఆ ఒక త్రాటి వాక్యం అనే త్రాటి మీదకి రావాలి. జ్ఞానం అనే త్రాటి మీదకి రావాలి. అలా జ్ఞానం అనే త్రాటి మీదకి వాళ్ళు రావాలి అంటే వివాహానికి ముందే చాలా 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 జాగ్రత్త పడాలి. టెస్ట్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకోవాలి. దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. దేవుడిని ప్రార్థించాలి. సేవకుల సలహా తీసుకోవాలి. దొంగ సేవకులు కాదండి. మంచిగా వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్యాన్ని నేర్పిస్తూ, వాక్యానుసారంగా ముందుకు వెళ్ళే సేవకుల సలహాలు తీసుకోవాలి. వాళ్ళు వాక్యానుసారంగా ఏదైనా ఒక సలహా ఇస్తే దాన్ని పాటించాలి. అప్పుడు టెస్ట్ చేసుకోండి. బైబిల్ ప్రకారంగా చెప్తున్నారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారా, క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు వివాహం చేసుకున్నామంటే మనస్పర్ధలు అనేవి మరి వాక్యం తెలుసుకొని చేసుకున్నా వస్తాయి, తెలియకుండా చేసుకున్నా వస్తాయి. ఎందుకంటే బలహీనమైన క్షణాలు కదండి. మరి బలహీనమైన క్షణం అంటే అదేదో బలహీనంగా ఉందని కాదు దాని అర్థం. సాతాను ఎటు నుంచి ఎలాగైనా అటాక్ చేయొచ్చు. భార్యను చేయొచ్చు, భర్తను చేయొచ్చు, భార్యాభర్తని ఇద్దరిని చేయొచ్చు. వాళ్ళిద్దరిలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక కండిషన్లో అరే నేను ఎందుకు నా ఇష్ట ప్రకారంగా వెళ్తున్నాను, వాక్యానుసారంగా కదా వెళ్ళాలని ఆలోచన స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఎప్పుడు వాక్యం ఉంటే, వాక్యానుసారంగా బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు ఉంటారు గనక, పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని తడతారు. యు ఆర్ డూయింగ్ రాంగ్. నీ భార్యను నువ్వు అలాగనే చూసుకోవాల్సింది, నీ భర్తను నువ్వు అలాగనే చూసుకోవాల్సింది. వాక్యం ఏం చెప్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు, పురుకొల్పుతారు. కనుక ఒకవేళ నువ్వు డౌన్లో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ఇతను గ్రహించవచ్చు, లేదా నువ్వు గ్రహించవచ్చు, ఎవరో ఒకరు గ్రహించవచ్చు. ఆ గ్రహింపు వచ్చిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారండి. పరిశుద్ధాత్మ దేవుడు అలరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. అంటే కుటుంబంలో సమాధానం నెలకొల్పబడాలి అంటే పిల్లలు ఉన్నారా లేరా, కోర్టులో ఉన్నారా లేదా, పోలీస్ స్టేషన్లో, ప్లేస్ బట్టి కాదు పర్ఫార్మెన్స్. ఎక్కడైనా కానీ తండ్రిని చూసే తత్వం వస్తుందండి పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే. కానీ వివాహానికి ముందు చెక్ చేసుకోవాల్సినటువంటి మరి వాటి గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి ఉన్నాను. ఆల్రెడీ మ్యారేజ్కి ఎలా సిద్ధపడాలి, ఆ వీడియోస్ మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే వీడియోస్ కూడా నేను చక్కగా మాట్లాడున్నాను. కనుక ఈ సొల్యూషన్ అనేది వేషధారణ కాదు, విశ్వాసం, ఫెయిత్. కనుక ఈ ఫెయిత్ఫుల్గా మనం ముందుకు వెళ్ళాలి. ఫెయిత్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే భర్త ఎలా ఉండాలో దేవుడు చెప్పారు, భార్య ఎలా ఉండాలో దేవుడు చెప్పారు. ఉదాహరణకి కొన్ని వచనాలు మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు మనకు కనబడుతుంది. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 5:22 నుంచి 33 వరకు. అలాగే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు. భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. భర్త భార్యను నిష్ఠూర పెట్టకూడదు, భార్య భర్తకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి. ఇలా మనకు కనబడతాయి దేవుడు పెట్టినటువంటి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సెట్ ఆఫ్ రూల్స్. ఈ 12 కాపురానికి 12 సూత్రాలు కాదు ఇవి. అవన్నీ పనికిమాలిన పుస్తకాలు, పక్కనట్టండి అవి. ఆ పుస్తకాలు చదువుకుంటే మీకు వచ్చే జ్ఞానం ఏం ఉండదు. ఇంకో దేవుడు చెప్తున్నటువంటి ఈ జ్ఞానం నేర్చుకోవాలి, ఈ జ్ఞానం ప్రకారం నిలబడగలగాలి. అప్పుడు కుటుంబం ఆటోమేటిక్గా వాక్యంలో, ప్రేమలో, అన్యోన్యతలో, సహవాసములో, అన్ని విషయాల్లో కట్టబడుతుంది. కనుక మరి మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. కనుక పిల్లల ముందే కాదు, ఎక్కడా కూడా కొట్టుకోకూడదండి. భార్యాభర్తలు ఎక్కడా గొడవ పడకూడదండి, ఎవరి ముందు గొడవ పడకూడదండి. అన్నిటికంటే ముఖ్యమైన ప్రిన్సిపల్, ప్రతి జంటకు, ప్రతి కుటుంబానికి నేను ఇచ్చే బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఒక ఫర్ ఎవర్ లైఫ్ చేంజింగ్ ఫార్ములా ఏంటి ఎంతకనగానే ఒక వాక్య అనుభవంతో నేను చెప్పే మాట, భార్య భర్త మధ్యలోకి ఏగను దోవను కూడా రానివ్వకండి. కూల్ చేస్తారు. అది తల్లైనా, తండ్రైనా, తమ్ముడైనా, చెల్లైనా, పిల్లలైనా, థర్డ్ పర్సన్ రానివ్వకండి. నువ్వేంటో నీ భార్యకి తెలియాలి, నువ్వేంటో నీ భర్తకు తెలియాలి, అంతేనండి. థర్డ్ పర్సన్ మాట వినకండి, థర్డ్ పర్సన్ చెప్పినవి అసలు పట్టించుకోకండి. ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా వినకూడదు, ఈవెన్ సేవకులు చెప్పినా వినకూడదండి. థర్డ్ పర్సన్ కనుక, సేవకులు అంటే థర్డ్ పర్సనే.
వినకండి. మీ ఇద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ బావుండాలి. రీసెంట్‌గా ఒక తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఆ తమ్ముడితో ఆ తమ్ముడు చెప్తున్నాడనమాట. "అన్న మా అమ్మ, నాన్న ఉంటారన్న. బాబోయ్! వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు కన్ఫర్మ్‌గా ఆళ్ళు మాట్లాడుకోవాల్సిందే. మా అమ్మగారు మా నాన్నగారికి చెప్పాల్సిందే. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పాల్సిందే. చెప్పకపోతే నిద్రపోరన్న. పొరపాటున అలిసిపోయి నిద్రపోయినా ఎర్లీ మార్నింగ్ 4కి మొదలెట్టేత్తారన్న" అంటారు. ఏం మొదలుపెడతారు తమ్ముడు ఎందుకనగానే, "ఏం జరిగిందో మాట్లాడుకుంటారన్న." ఫెంటాస్టిక్. దట్స్ నైస్. ఆ అండర్‌స్టాండింగ్ లేకపోతే, ఆ సమాధానం లేకపోతే, ఆ ఐక్యత లేకపోతే, ఆ ప్రేమ అనురాగాలు లేకపోతే కష్టమండి. ఎందుకంటే ఈ సమాజంలో ప్రస్తుతం ఏర్పడుతున్న పరిస్థితులను బట్టి నా కుటుంబం బాలేకపోయినా పర్లేదు గానీ, ఎదుటోడి కుటుంబం మాత్రం బాగుండకూడదనే ఆ క్రూరమైన క్రిమినల్ మైండ్‌సెట్ చాలా మందిలో వచ్చేసిందండి. కనుక ప్రశాంతంగా ఉన్న కాపురాలని కూల్చడం పనికి చాలామంది ఎళ్తా ఉంటారు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థర్డ్ పర్సన్ రానివ్వకండి. చక్కగా మీకు మీరు మరి వాక్యానుసారంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వాక్యాన్ని మరి సెంటర్‌లో పెట్టుకోవాలి. మీ ఇద్దరి మధ్యలో వాక్య అనుబంధంతో ముందుకెళ్ళగలగాలి. ఓకేనా? మంచిది. మరి ఒకవేళ మరి తెలియకుండా వివాహం చేసుకుంటే అనే కండిషన్స్ వస్తే మరి వాటి గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. ప్రశ్న అది కాదు గనక మరి మీకు సమాధానం వచ్చిందనుకున్నా మరి నెక్స్ట్ అపశాకం మాటలు అని చెప్పేసి ఏదో రాశారు. మరి నేను అనుకోవడం అపశాకనం అనగానే అదే అపశాకనమో మరి అపశాకమో మొత్తానికి దాని అర్థం మరి మంచి మాటలు కానివి మాట్లాడొచ్చా అంటే 100% మాట్లాడకూడదండి. మేబీ తిట్టడం అయ్యుండొచ్చు. లేదా శపించటం అయ్యుండొచ్చు. నేను అనుకోవటం శపించే మాటలు అనుకుంటున్నాను. లేదా మరి దూషించే మాటలు అనుకుంటున్నాను నేనైతే. మరి ఆ వర్డ్ కరెక్ట్‌గా పెడితే ఇంకా బావుండేదేమో. మరి మేబీ ఆ వర్డ్ మీ ఏరియాలో అది అపశకం అయ్యుండొచ్చు మొత్తానికి. నాకు అర్థమైనటువంటి మాట ప్రకారంగా అయితే గనక అవి మరి వ్యర్థమైన మాటలు, విరుద్ధమైన మాటలని నేను అనుకుంటున్నాను. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా మాట్లాడకూడదు. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చూద్దాం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు గనక మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కనుక వాక్య విరుద్ధమైనటువంటి మరి వ్యర్థమైన మాటలను మనం మాట్లాడకూడదు, దూషించకూడదు. ఎదుటి వారిని శపించే మాటలు కానీ, దూషించే మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ ఉండకూడదు. కనుక మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇందులో మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ చేసినట్లయితే మరి నేను తప్పకుండా ప్రభు చిత్త ప్రకారంగా సమయానుకూలంగా అంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి కనుక మరి వాటికి అనుకూలంగా మరి నేను సమయాన్ని ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది.